వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ రిహాన్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త బైక్ తీసుకొచ్చాను. దీని బైక్ అనే దానికంటే కూడా మాన్స్టార్ అని వచ్చనమాట. మామూలు ఎలివేషన్స్ లేవు దీనికైతే. దీని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. ఇందాకే ఒక చిన్న ట్రైల్ వేసాను, వామ్మో అనిపించింది. అసలు ఏంటి ఈ బైక్ వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇది యాక్చువల్గా మా ఫ్రెండ్ చెన్నైని తీసుకొచ్చారనమాట. ఎక్కడా కూడా ఈ బైక్ ఎవరికి లేదు, ఈ మోడల్ అంటే ఇంక్లూడింగ్ నెల్లూరులో ఎవరికైతే ఈ బైక్ లేదు. ఇదొక టాప్ ప్లేస్ చెప్పాను కదా, మాన్స్టార్ బైక్ అనమాట. దీని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things. సో నేను ఇంట్రో ఇచ్చిన బైక్ అయితే ఇదే అనమాట. చూడు ఎలా ఉందో, ఎంత స్టైలిష్ లుక్ ఉందో. సో చూస్తుంటేనే త్వరగా రైడ్ చేయాలని ఉంది నాకైతే. సో యాక్చువల్గా రైడ్ చేసే ముందు ఫస్ట్ దీని డీటెయిల్స్ తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ దీని డీటెయిల్స్ కోసం నా బ్రదర్ అయితే వచ్చారు. ఆ బ్రదర్ని అడగదాం దీని డీటెయిల్స్ ఏంది, అసలు దీని ఆర్పిఎం ఎంత, ఈసూజీ ఇంజన్ ఎంత అన్నీ కూడా క్లియర్గా కనుక్కుందాం. ప్లస్ అన్నా హాయ్ బ్రో. హాయ్, చాలా రోజులైంది. సో మొత్తానికి నువ్వైతే బండి కొన్నావని తెలిసింది ఇమీడియట్గా. అందుకే యాక్చువల్గా ఈ బండి గురించి మా సాస్ టీవీ సబ్స్క్రైబర్స్కి ఒక మంచి కంటెంట్ ఇద్దామని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. సో ఫస్ట్లీ అసలు ఏంటి బైక్, బైక్ నేమ్ ఏంటి, అసలు మోడల్ ఏంటి? ఇది యాక్చువల్గా 2024 మోడల్ ట్రయంఫ్ రాకెట్. ఓకే, రాకెట్లో రెండు ఇది ఉన్నాయంట వేరియంట్స్, రాకెట్ ఆర్ అండ్ రాకెట్ జీటీ. ఓకే, సో దిస్ ఈస్ 2024 రాకెట్ జీటీ, రాకెట్ 3 జీటీ స్టామ్. ఓకే, సో ఇది యాక్చువల్గా ఇంకా నెల్లూరులో కాదు, ఇండియాలోనూ ఆల్మోస్ట్ ఎవరి దగ్గర లేదు ఈ బండి. ప్రజెంట్ స్టామ్ ఓల్డ్ మోడల్ ఉన్నాయి, 2022, 21, 20. యాక్చువల్గా ఇది 2010-11, దాని తర్వాత ఒక 14-15 years అయింది దీని హిస్టరీ. సో ఈ ప్రెసెంట్ 24 మోడల్ అయితే ఇంకా ఎవరు ఎక్కువ తీసుకోలేదు. ఆల్మోస్ట్ ఒక 2 బండ్లు అనుకుంటా. ధోని దగ్గర ఉంది పాత మోడల్, నెల్లూరులో ఒక 1 వెహికల్ ఉంది అనుకుంటా పాత మోడల్. ఈ కొత్త మోడల్ అయితే ఇంకా రాలే. అంటే మీరెందుకు పర్టికులర్గా ఈ బైకే చూస్ చేసుకోవడానికి, అంటే ఎవరి దగ్గర లేదు నా దగ్గర ఉండాలనా, లేదా నెల్లూరులో ఎవరి దగ్గర ఉండకూడదనా? అది వన్ ఆఫ్ ద రీజన్స్. లైక్ సంథింగ్ రేర్, ఏది తీసుకున్నా సంథింగ్ డిఫరెంట్గా, అదే అందరి దగ్గర ఉండే బండి లేకుండా కొంచెం డిఫరెంట్గా అనుకొని మనం తీసుకున్నాము. ఇంకోటి ఏంటంటే దిస్ ఇస్ లైక్ వరల్డ్స్ హైయెస్ట్ సీసీ. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్షన్. అంటే ఒక లారీ ఇంజిన్ని బైక్లో పెట్టారు అనమాట. 2500 cc ఇది. సో ఆల్మోస్ట్ ఇన్నోవా ఇంజిన్ కైనా పెద్దది, ఒక 300-400 cc ఎక్కువ ఇది. సో నాకైతే బండి చూడగానే ఫస్ట్లో అయితే ప్రైస్ గుర్తొచ్చింది. అవును బ్రో, దీన్ని చూడగానే నాకైతే ముందు నోట్లకి అట్లా గుర్తొస్తున్నాయి అనమాట. ఇంత హెవీ వెయిట్, అదే నేను ఇందుకు ఎక్కినప్పుడే అలా వణికాను అనమాట. సో అసలు ఎంత ప్రైస్ ఎంత? యాక్చువల్గా ఆన్ రోడ్ వచ్చి 29 lakhs పడుతుంది బ్రో. ఓకే, ఒక యాక్సెసరీస్ దీంట్లో ఏమి ఇచ్చానంటే టైర్ ప్రెషర్ మానిటరింగ్, ఓకే, అండ్ అప్ షిఫ్ట్. అంటే ఫాస్ట్, అంటే 60 పైన ఉంటే డైరెక్ట్లీ క్లచ్ ఒత్తకుండా కెన్ అప్ షిఫ్ట్, అంటే ఇంక్రీజ్ ద గేర్ ఆర్ డిక్రీజ్. సో అదే ఆల్మోస్ట్ ఒక 2 lakhs దాకా అవుతుంది యాక్సెసరీస్. దాని టైర్లో ఎంత ఎయిర్ ఉంది, ప్రెషర్ ఎంత ఉంది, అది ప్లస్ అప్ షిఫ్ట్ అంటే క్విక్ షిఫ్ట్ అంటారు, సింపుల్ వర్డ్స్లో క్విక్ షిఫ్ట్ అంటారు. సో ఆ క్విక్ షిఫ్ట్ వచ్చి ఆల్మోస్ట్ అది ఒక 80,000-90,000 పడుతుంది. టైర్ ప్రెషర్ మానిటరింగ్ ఒక 40-50K పడుతుంది. ఈ చిన్న యాక్సెసరీసే 2 lakhs అయిపోయింది. సో యాక్చువల్గా చూడండి, టైర్ చూడండి, ఫ్రంట్ టైర్ అండ్ బ్యాక్ టైర్ చాలా హెవీగా ఉందన్నమాట. సో సిట్టింగ్ అయితే 2 seaters అనమాట. అంటే ఇద్దరే మాత్రం కూర్చోవచ్చు. ఒక రైడింగ్ చేసేవాళ్ళు, ఇంకొకరు బ్యాక్ ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉంటే అలా హ్యాక్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. సో వెరీ కాస్ట్లీ బైక్. ప్రైస్ ఎంత అన్నారు బ్రో? 29 ఆన్ రోడ్ 29 అంటే అరౌండ్ 30+ అనుకోవాలి. ప్లస్ నంబర్ ఒక 1.3 lakhs అయింది. ఓకే, సో మొత్తం 30+ అంటే కంప్లీట్గా అయితే మన లాంటి వాళ్ళు అయితే డెఫినెట్గా కొనలేరు.
సో యాక్చువల్గా ఇలాంటివి ఉండాలన్నమాట. నెల్లూరులో ఒక్కడే ఉండాలి, ఆ ఒక్కరు మా బ్రదరే ఉండాలన్నమాట. సో అందుకే ఇలాంటి బైక్ అయితే వచ్చింది. సో దీని అంటే మైలేజ్ ఎంత ఇస్తుంది బ్రో? ఇది అప్రాక్సిమేట్లీ ఒక 8 ఇస్తారు బ్రో. 8 అంటే పెట్రోల్ బంక్ ఓనర్ అవ్వాలి. 8 to 9 8 to 9. ఓకే. ఇప్పుడు అది యాక్చువల్గా ఏంటంటే దీంట్లో కాన్సెప్ట్ ఏంటి, రివర్స్. ఓకే. మళ్ళీ స్లోకి పోతే మీకు ఇంకా తగ్గద్ది. స్లో పోతే తగ్గద్ది మైలేజ్. అంటే మరీ స్లోగా 20-30లో పోతుంటే అసలు 2500 cc కదా, అవి ఇంకా ప్రెషర్ ఎక్కువ అవుద్ది దానికి. యూనిట్ టు గో ఫాస్ట్. ఎందుకంటే చిన్నగా పోతే మళ్ళీ హీట్ కూడా ఎక్కువ అవుద్ది. యూనిట్ టు గో ఫాస్ట్. ఒక 60 పైన 70 పైన 100 పైన ఉంటేనే మీకు ఆడ యాక్చువల్గా దీంట్లో రేడియేటర్ కూడా 2 ఉంటాయి. ఒకటి ఎయిర్ అండ్ ఆయిల్. సో 2 మిక్స్ చేసి ఉంటారు అనమాట దీంట్లో. వన్ ఆఫ్ ద రేరెస్ట్ మోడల్స్. కార్లో వస్తుంది అది. బైక్లో ఇదే వన్ ఆఫ్ ద రేర్. ఇప్పుడు ఉండేది నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళాలి. సో ఎంత వస్తుంది బ్రో? అప్రాక్సిమేట్లీ ఒక 2 hours వెళ్ళిపోవచ్చు బ్రో. 2 hours అంటే ఓన్లీ బార్డర్ టచ్ చేయాలంటే 1.5 hours వెళ్ళిపోవచ్చు. ఓకే. సిటీ లోపల ఒక 1/2 hour అవుద్ది. అచ్చా. సో నా డౌట్ ఏంటంటే దీంట్లో అసలు పెట్రోల్ ఏం వాడుతుంట? వైట్ పెట్రోల్ బ్రో నార్మల్గా అయితే జనరల్ పెట్రోల్ కూడా వాడుకోవచ్చు, బట్ జనరల్గా మనకు దొరికే స్పీడ్ పెట్రోల్ వాడుతున్నాను నేనైతే పర్సనల్గా. దట్స్ పర్సనల్ చాయిస్. ఓకే. బట్ ప్రిఫర్ టు యూజ్ స్పీడ్, ఎందుకంటే కార్బన్ తొందరగా కొట్టేస్తుంది. సో స్పీడ్ పెట్రోల్ వాడితే షెల్లో కానీ ఆర్ ఎనీ అదర్ బ్రాండ్ ఆల్సో వెన్ యూజ్ ద స్పీడ్ పెట్రోల్ దాంట్లో కార్బన్ అనేది డిపాజిట్ కావు. ఓకే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అన్లెడెడ్ స్పీడ్ పెట్రోల్. ఓవరాల్గా నాకు ఈ బైక్ గురించి చెప్పాలంటే దీని ఫ్యూచర్స్ అన్నీ కూడా కంప్లీట్ చెప్పాలంటే ఎలా చెప్తారు బ్రో? సింపుల్ బ్రో. వరల్డ్స్ హెవీయెస్ట్ సీసీ అంటే 2500 cc అనేది ఏ బైక్లో లేదు ప్రపంచంలో. నాకు తెలిసి BMW కూడా లేదు. హైయెస్ట్ వచ్చి BMW 1600 1700. ఓకే. 1800 cc 2000 cc. హార్లీ కూడా లేదు. హార్లీ ఇస్ ఆల్సో 1800 1600. ఓకే. ద వరల్డ్స్ హైయెస్ట్ సీసీ ఇదే. అండ్ వరల్డ్ లో టాప్ 10 ఫాస్టెస్ట్. వరల్డ్ హైయెస్ట్ సీసీ అండ్ నెల్లూరులో హైయెస్ట్ బైక్. అండ్ ఇంకా ఇప్పుడు మీకు సీసీ తగ్గినా కూడా దేస్ కాస్ట్లీ వెహికల్స్. ఓకే. బట్ ఏంటంటే దీంట్లో ఏంటంటే ట్రయంఫ్లో దిస్ ఇస్ ద కాస్ట్లీయెస్ట్. ప్రెసెంట్ ట్రయంఫ్లో ప్రపంచంలో దిస్ ఇస్ ద కాస్ట్లీయెస్ట్. ఈ బ్రాండ్ బండ్లో కాస్ట్లీయెస్ట్ బైక్ ఇదే. ఓకే. అండ్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ థాయిలాండ్, మేడ్ ఇన్ యూకే. ఓకే. లండన్ నుంచి వస్తుంది మొత్తం సెటప్ అంతా. అసలు యాక్చువల్గా దీని వెయిట్ ఎంత మొత్తం వెయిట్? బ్రో అప్రాక్సిమేట్లీ 370-380 kilos వస్తుంది బ్రో. విత్ అసెసరీస్ ఆల్మోస్ట్ 390, ఆల్మోస్ట్ 400 అనుకోండి. అంతే. డబుల్ ఆఫ్ ఎన్ఫీల్డ్. యాక్చువల్గా ఇవేంటివి? అదే బ్రో పిస్టన్స్ 6 cylinder బైక్స్ ఇది. ఓకే. వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఆఫ్ రేర్. ఓకే. 3 దీనికి సైలెన్సర్స్ అండ్ అదే ఎగ్జాస్టే 3 ఉంటాయి మీకు. ఓకే. ఇక్కడ ఒకటి, ఆ పక్క 2. సో సైలెన్సర్ మొత్తం 3 ఉంటాయి. 3. దీనికి వన్ ఆఫ్ ద వరల్డ్స్ హైయెస్ట్ టార్క్ కూడా ఉంది. ఓకే. టార్గ్ అండ్ ఈవెన్ NM కూడా హైయెస్ట్. వన్ ఆఫ్ ద ట్యాంక్ ఎంత వస్తుంది? ట్యాంక్ బ్రో 21 liters ఉంది బ్రో. 21. ఓకే. 21 ఆల్మోస్ట్. రిజర్వ్లోనే 3 liters దాకా. సో నాకైతే ఎన్ని తెలుసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నాకు మైండ్కి ఎక్కట్లేదు. ఫస్ట్ దీన్ని తోలాలి అనిపిస్తుంది. దీని రైడ్ ఎలా ఉందో చూడాలి ఫస్ట్. సో అన్న నాకు ఛాన్స్ ఇస్తే ముందు రైడ్ వేయాలన్నమాట. స్టార్ట్ చేద్దామా రైడ్? కీ ఎక్కడ బ్రో? ఇది యాక్చువల్గా వైర్లెస్ బ్రో. వైర్లెస్? దీంట్లో కీస్ రావు. ఇదేంది కీ లేకుండా బండి? అవును. ఇది మీరు పాకెట్లో పెట్టుకుంటే చాలు. సెన్సార్ ఉంటుంది, వైఫై. ఓకే. గ్రీన్ అంటే ఆన్, ఓకే, రెడ్ అంటే ఆఫ్. వావ్. గ్రీన్ పెట్టుకొని ఇది లోపల మీరు పాకెట్లో పెట్టుకుంటే చాలు. ఇది దీని యాక్చువల్గా కీ కానీ కీ అనమాట. ఓన్లీ సెన్సార్ అంట, కీ లేదంట. కీ ఉంటుంది. కీ ఏంటంటే ఓన్లీ పెట్రోల్ పట్టించుకునేదానికి. ఇది ఒకవేళ బ్యాటరీ పని చేయలేదు అలాంటప్పుడు ఈడ కింద పెట్టుకోవచ్చు. ఈడ పెట్టుకుని అది యాక్టివేట్ చేయాలి సెన్సార్. సో బైక్ స్టార్ట్ చేయడానికి మాత్రం కీ అవసరం లేదు, ఓన్లీ సెన్సార్ అనమాట. పెట్రోల్కి మాత్రమే ఇది. సో నేనైతే ముందు రైడ్ చేయాలి. వామ్మో, మామూలుగా లేదన్నమాట రైడ్. ఎక్సలెంట్ అనమాట. ఫుల్ కిక్ అయితే ఇచ్చింది నాకు డెఫినెట్గా. సో ఖచ్చితంగా ఈ బైక్ అయితే మీరు కూడా తోలాలన్నమాట. ఖచ్చితంగా ఈ బండి రైడ్ చేయాలి.
నో వర్డ్స్ అనమాట. దీని బ్రీత్ సౌండ్ చూసారా? ఇదన్నమాట తోలుతుంటే వచ్చే కిక్కే వేరు. సో నాకంటే యాక్చువల్గా మా బ్రదర్ ఇందాక సూపర్గా తోలారనమాట. అది తోలుతుంటే అలా చేసుకున్నా, ఆ రేంజ్ ఉందన్నమాట. సో ఇది నాకు బాగా నచ్చిందనమాట ఈ రైడ్. డెఫినెట్గా మీరు కూడా ఈ బైక్ ఎక్స్పీరియన్స్ చూడాలి ఫస్ట్. ఖచ్చితంగా అంటే ప్రతిసారి మా బ్రదర్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అంటే షోరూమ్కి వెళ్ళైనా ఈ బండి కొద్దిగా రైడ్ చేసి చూడండి. ఆ కిక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అనమాట. బెస్ట్ ఏంటంటే 0 to 100కి 3 seconds లోపల, మళ్ళీ చెప్తున్నా 0 to 100కి 3 seconds లోపల వెళ్ళిపోతుంది అనమాట. సో అంత ఉందన్నమాట దీంట్లో, మామూలుగా లేదు. ఇంకోటి ఏంటంటే తోలుతుంటే ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట. షూస్ ఖచ్చితంగా ఉండాలి, అండ్ జీన్స్ ఖచ్చితంగా ఉండాలి. లేదంటే ఇక్కడ చాలా హీట్ ఉందన్నమాట, మామూలు హీట్ లేదు, ఒక రేంజ్లో హీట్ ఉంది, అంటే కాలు కాలిపోద్ది డెఫినెట్గా. సో ఖచ్చితంగా మ్యాండేటరీ షూస్ కంపల్సరీ అనమాట ఈ బైక్ తోలాలంటే. లాంగ్ వెళ్ళాలన్నా కొంచెం నార్మల్ రైడ్ వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట. ఎందుకంటే కెపాసిటీ వెళ్ళాలన్నప్పుడు మనం కూడా అదే స్పీడ్ మెయింటైన్ చేయాలంటే ఇవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి యాక్చువల్గా. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాస్ టీవీని మాత్రం రెగ్యులర్గా ఫాలో అవుతున్నాడు. బాయ్ బాయ్.